హాయ్ అండి. ఈరోజు చేపల పులుసు చేసుకున్నాం. ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని కొన్ని మెంతులు వేసుకోవాలి. మెంతులు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఒక చిన్న గిన్నెతో ధనియాలు వేసుకోవాలి. ధనియాలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలండి. అంతే అండి. స్టవ్ కట్టేద్దాం. ఆ వేడికి వేగిపోతాయి మొత్తం. ఇప్పుడు దీన్ని పౌడర్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు వీటిని మెత్తగా మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి, పౌడర్ ఇలా మెత్తగా చేసేసుకోవాలి. బాగా మెత్తగా ఉండాలండి. ఇట్లా చేసేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇదిగోండి, ఒక ఆనియన్ ఇట్లా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని ఇది మిక్సీ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయిందండి. కొన్ని మెంతులు జీలకర్ర వేసాను. ఇప్పుడు ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ వేసి బాగా కలపాలండి. ఇదిగోండి, ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఇందులో అల్లం పేస్ట్ వేసుకొని ఫ్రై చేయాలి. ఇదిగోండి, ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి ఇందులో. తర్వాత కొంచెం కల్లుప్పు వేసుకోవాలండి. మళ్ళీ చూద్దాము, సరిపోకపోతే మళ్ళీ వేసుకుందాము. ఇప్పుడు పసుపు ఉప్పు వేసి బాగా ఫ్రై చేయాలండి. ఇప్పుడు ఫ్రై అయ్యి పసుపు ఉప్పు, ఇప్పుడు కారం వేసుకోవాలండి. కారం వేసి బాగా కలపాలి. ఇదిగోండి, ఇప్పుడు బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు చింతపండు పులుసు పోసేసుకున్నాం. ఇదిగోండి, ఇప్పుడు చేపల పులుసు బాగా మరుగుతుంది కదా. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి 3. ఇప్పుడు ఒక
ఒక మామిడికాయని ఇట్లా కట్ చేసుకుని వేసుకోవాలండి. ఇదిగోండి పులుసు బాగా మరిగిపోయింది. ఇప్పుడు మనం చేప ముక్కలు వేసేసుకుందామండి. బాగా క్లీన్ చేశాను 4-5 సార్లు. తలకాయ కూడా బాగా నీట్గా క్లీన్ చేశానండి తోమి ఉప్పేసి కడిగి ఇవి చేపల పులుసులో వేసుకుందాము. ఇదిగోండి ఇలా పులుసు బాగా మరిగాలి. బాగా ఇలా ఒక 10 నిమిషాలు మరిగించుకుందామండి. ముక్క ఉడికాక కొత్తిమీర మనం రెడీ చేసుకున్న మసాలా పౌడర్ వేసుకుని దింపేసుకోవడమే. ఇదిగోండి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. బాగా మరిగిందండి. 10 నిమిషాలు మరగబెట్టాను. ఇప్పుడు మనం దంచి పెట్టుకున్నాం కదా పౌడరు, మెంతులు, ధనియాలు, జీలకర్ర, ఆ పొడి వేసేసుకుందామండి. మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. పొడి చల్లేసి కొత్తిమీర వేసేసుకున్నామండి. ఇదిగోండి కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ కట్టేసుకోవడమే. మన చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి వంటలు ఏమైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి, చేసి పెడతాను.